అంశంగా నయా ఉదారవాద విధానాలు, శ్రామిక వర్గం ముందున్నటువంటి సవాళ్లు అనే అంశం పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు నాగేశ్వర్ గారిని ఈ అంశం పైన మాట్లాడవలసిందిగా అధ్యక్ష వర్గం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మిత్రులారా వినబడుతుందా? మిత్రులు ఈ నయా ఉదార ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పుడు దానితో పాటు రాజ్య స్వభావంలో మార్పు రాకుండా ఈ నయా ఉదార ఆర్థిక విధానాలు అమలు చేయడం సాధ్యం కాదు కనుక మనకు రాజ్య స్వభావంలో కూడా మార్పు చూస్తున్నాం. ఇంతకుముందు పెద్దలు అనుగోపాల్ గారు చెప్పినటువంటి అంశంలో ప్రస్తావించినట్లు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక సంక్షేమ రాజ్య భావన, రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కుల సమాజ భావనకు తీవ్రమైన విఘాతం కలిగించేటువంటి మార్పులు రాజకీయ రంగంలో చూస్తున్నాం. సో గతంలో లాగా రాజ్యం అనేది ఉదార స్వభావాన్ని కలిగి లేదు. రాజ్యం అనేది నెగోషియేటింగ్ స్వభావాన్ని కలిగి, అంటే ప్రజలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు జరిగినప్పుడు ఆ పోరాటాలతో నెగోషియేట్ చేసుకుంటూ ఆ పోరాటాల డిమాండ్లకు ఎంతో కొంత సానుకూలంగా స్పందిస్తూ ఉండేటువంటి స్వభావాన్ని కాస్త రాజ్యం కోల్పోతుంది అని ఆ భావన కలుగుతుంది. దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే మనకు ఇప్పుడు రైతు ఉద్యమం అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇన్ని రోజుల పాటు ఉద్యమం జరిపినా కూడా ఎక్కడా రాజ్యము సంఘీభావం, సానుకూలత వ్యక్తం చేయడానికి కానీ, సంప్రదించడానికి కానీ, సో నెగోషియేట్ చేసుకోవటానికి కానీ సిద్ధంగా లేని ఒక కఠినమైన వైఖరి తీసుకుంటాం. ఇది రైతు ఉద్యమాలతోనే కాదు, మనం అనేక ఉద్యమాలలో చూసాం, కార్మిక వర్గ పోరాటాల్లో కూడా చూసాం. గతంలో లాగా 2 దశాబ్దాల క్రితము, 3 దశాబ్దాల క్రితము, 4 దశాబ్దాల క్రితము ఒక చిన్న ప్రజా ఉద్యమం జరిగిన రాజ్యము నెగోషియేట్ చేసే స్వభావాన్ని కలిగి ఉండేది, ఎంతో కొంత స్పందించే స్వభావాన్ని కలిగి ఉండేది. మనకు కార్మిక వర్గ ఉద్యమాల్లో కూడా అనుభవం. ధర్నా చేస్తే మంత్రి ధర్నాకు వచ్చి మాట్లాడి మీ సమస్యలు మేము వింటాము, పరిష్కరిస్తాము అని చెప్పిపోయేవారు. అందులో కొన్ని పరిష్కరించవచ్చు, పరిష్కరించకపోవచ్చు, కానీ ఆ రెస్పాన్స్ ఉండేది. ఇది ఒకప్పటి ఆలోచన విధానం. కానీ ఇప్పుడు ఆలోచన విధానం అసలు ధర్నాలు ఎందుకు, ధర్నా చౌకులు ఎందుకు, ధర్నాలు చేస్తే అది రాజద్రోహం అవుతుంది, అసలు ధర్నాలకు మీకు అనుమతులు ఎవరిస్తారు, అసలు ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది కనుక మేము అనుమతులే ఇవ్వము అనే దశకు చేరుకున్నాం. అంటే ఒకప్పుడు ధర్నా చేస్తున్న ప్రజానీకం దగ్గరికి ప్రజాప్రతినిధులు కాదు, మంత్రులు వచ్చే సమాధానం చెప్పే దశ నుంచి ఇప్పుడు అసలు మీరు సమీకరించకూడదు, మీరు నిరసన తెలపకూడదు, నిరసన తెలిపే హక్కే మీకు లేదు అనే స్థాయికి రాజ్య వ్యవస్థ వచ్చింది. సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఉన్నాయి, నిరసన తెలిపే హక్కు ప్రజల ప్రాథమిక హక్కు అని. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందన్న పేరిట నిరసన తెలిపే హక్కును కాలరాయకూడదు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. రాజ్యాంగము సహేతుక ఆంక్షల్ని నిరసన తెలిపే హక్కుపై కల్పించడానికి వీలు కల్పిస్తుంది, కానీ ఆ సహేతుక అనేది ఏమిటి, ఇది లా అండ్ ఆర్డర్ కాదు, పబ్లిక్ ఆర్డర్ అని కూడా చెప్పింది. అనేక తీర్పులు మీకు రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, రామ్ లీలా మైదాన్, హిమ్మత్ లాల్ కేషా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, ఇలా అనేక తీర్పుల్లో పదే పదే సుప్రీంకోర్టు చెప్పింది ఈవెన్ 144 సెక్షన్ కూడా విచక్షణ రహితంగా విధించకూడదు. 144 సెక్షన్ కూడా ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఎమర్జెంట్ యాక్షన్, అత్యవసర పరిస్థితిలో మాత్రమే విధించాలి. పబ్లిక్ ఆర్డర్ ఈజ్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పింది. అంటే సమాజం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంటే, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేటువంటి ఒక తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు తప్ప ఇష్టారాజ్యంగా ప్రజల నిరసన హక్కుల్ని హరించకూడదు అని డిసెంట్ ఇస్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిరసన లేని ప్రజాస్వామ్యం అనేది ఉండదు అని. సో ఇలాంటి భావన మన రాజ్యాంగంలోను
రాజ్యాంగానికి అత్యున్నత న్యాయ వ్యవస్థ ఇస్తున్న భాష్యంలోనూ మనకు కనిపిస్తుంటే, మరోవైపు ఒక చిన్న నిరసన తెలపాలన్నా కూడా పోలీసు అనుమతి తప్పనిసరి. పోలీసుల అనుమతి సులభంగా ఇవ్వరు. ఇచ్చిన చివరి రోజు వరకు ఇవ్వరు. చివరి రోజు వరకు ఇచ్చిన తర్వాత కూడా ఆంక్షలు పెడతారు, మీరు అటెళ్ళద్దు ఇటెళ్ళద్దని. లేదంటే హైకోర్టుకి వెళ్ళి నిరసన తెలపడానికి అనుమతి తీసుకోవాలి. లేదు ఓరల్గా అనుమతి, మీకు ఓరల్గా ఇస్తాం, మీకు రిటర్న్గా ఇవ్వము. ఈ స్థాయిలో ఎందుకు మారింది రాజ్య వ్యవస్థ స్వభావము? అందువల్ల ఇది కార్మిక వర్గం అందుకొరకు రాజ్యాంగ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, మారుతున్న ఈ రాజ్యం యొక్క రాజకీయ స్వభావం గురించి పోరాడకుండా కార్మిక హక్కు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. అందువల్ల కాన్స్టిట్యూషనలిజాన్ని కాపాడుకోవడం అనేది సంఘటిత కార్మిక ఉద్యమం ముందున్న ఒక ప్రధానమైన లక్ష్యం. ఒక్కసారి రాజ్యాంగ సంస్కృతి, రాజ్యాంగ వ్యవస్థలే డిస్మాంటిల్ అయిపోతే ఇక సమాజంలో ఏ ప్రజా ఉద్యమము ముందుకు పోవటానికి అవకాశమే ఉండదు. ఇప్పటికీ రాజ్యము అన్ని వ్యవస్థల పైన తన ఆధిపత్యాన్ని కలిగి ఉంటూ చివరకు న్యాయ వ్యవస్థను కూడా శాసించడానికి వెనుకాడని స్థితికి చేరుకుంటూ రాజ్యాంగంలో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ను కూడా డిస్మాంటిల్ చేస్తూ ఒక ఏకీకృత రాజ్య స్వభావాన్ని కలిగి ప్రజా ఉద్యమాల పట్ల ఒక ప్రతికూలమైన శత్రుపూర్వకమైన వైఖరిని తీసుకుంటున్న సందర్భం అని చూస్తున్నాం. ఒక 30 ఏళ్ల క్రితం రాజ్య స్వభావంలో మార్పు రాజ్య స్వభావంలో మార్పు లేకపోయినా కనీసం రాజ్యం స్పందించేటువంటి విషయంలోనైనా మార్పు ఉండేది. మీ ఉద్యమాలతో మేము ఏకీభవించలేము, కానీ మీకు ఉద్యమం చేసుకునే అవకాశం ఉంది, హక్కుంది, రాజ్యాంగం కల్పిస్తుంది అనేటువంటి ఒక భావన ప్రజా అనుభవంలో ఉండేది. అందువల్ల ఈ రాజ్యాంగ పరిరక్షణ అరగోపాల్ గారు చెప్పినట్లు కార్మిక వర్గ కర్తవ్యం ఎందుకు కావాలి అంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే పోరాడే హక్కును, నిరసన తెలిపే హక్కును, జీవితాల్ని ఉద్యమాల ద్వారా మార్చుకునే హక్కును, జీవన ప్రమాణాలని పోరాటాల ద్వారా మార్చుకునే హక్కునే కార్మిక వర్గం కోల్పోయే ఒక పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఇందుకు చక్కటి ఉదాహరణే లేబర్ కోడ్ రావడము, కార్మిక చట్టాల్లో సవరణ తేవడము, ట్రేడ్ యూనియన్ హక్కుల్ని హరించడము, ఆఖరికి కార్మిక చట్టాల్లో ఏ స్థాయిలో మార్పులు తెచ్చారంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన మార్పు ఆశ్చర్యం వేస్తుంది మనకు. లైటింగ్, ఒక వర్క్ ప్లేస్ లో లైటింగ్ ఉండాలి అన్నది కూడా హక్కు కాదట. వర్క్ ప్లేస్ లో వాష్రూమ్లు ఉండాలన్నది హక్కు కాదట. వర్క్ ప్లేస్ లో తాగునీటి సదుపాయం ఉండాలన్నది హక్కు కాదట. సో ఆఖరికి డ్రింకింగ్ వాటర్, శానిటేషను, అలాగే లైటింగ్ కూడా కార్మిక వర్గ హక్కుల జాబితా నుంచి తొలగించబడితే ఇక పెద్ద పెద్ద హక్కులు ఎప్పుడు అమలవుతాయి? సో అందువల్ల రాజ్యాంగం యొక్క హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ హక్కులకు కలుగుతున్న ఉల్లంఘన నేపథ్యంలో ఈ సిఐటియు అఖిల భారత కౌన్సిల్ జరుగుతుంది కనుక ఈ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కొరకు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ ఏ రకంగా ప్రజలపైన, కార్మిక వర్గ సంఘటిత ఉద్యమాల పైన ప్రభావం పడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మొదటిది. ఇక రెండవది, ఎప్పుడు కూడా రాజ్యము కేవలము తన అధికారాన్ని ఉపయోగించి, తన నిర్బంధాన్ని ఉపయోగించి మాత్రమే జనసమూహాల్ని కంట్రోల్ చేయదు. మీరు రాజనీతి శాస్త్ర సిద్ధాంతాలు కనుక అధ్యయనం చేస్తే పొలిటికల్ థాట్ చెప్పేది ఏంటంటే, స్టేట్ కంట్రోల్ సిటిజన్స్ నాట్ జస్ట్ త్రూ ది పవర్ ఆఫ్ ద స్టేట్, సో స్టేట్ ఆల్సో కంట్రోల్స్ త్రూ ది ఐడియాలజీ ఆఫ్ ద స్టేట్. అందుకే జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ అండ్ ఎంగెల్స్ అన్నట్లు ద క్లాస్ విచ్ ఓన్స్ ద మెటీరియల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ also own the production of ideas. At every epoch in the human history, the ruling material force is the ruling intellectual force అన్నారు. అంటే సమాజంలో చరిత్రలో ఏ సమయంలోనైనా భౌతిక ఉత్పత్తి సాధనాలపైన ఎవరిదైతే ఆధిపత్యం ఉంటుందో అలాగే ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై కూడా వారిదే ఆధిపత్యం ఉంటుంది. అందువల్ల ఆలోచనల ఉత్పత్తి పంపిణీ పైన తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవటానికి ప్రజలను కేవలం నిర్బంధాల ద్వారా ప్రజల ఉద్యమాలను అణచివేయలేదు కనుక ప్రజల ఐక్యతను దెబ్బతీయడం ద్వారా కూడా నయా ఉదారవాదం తన ప్రయోజనాన్ని నిలబెట్టుకుంటుంది. సో అంటే ఆర్థిక రాజకీయ రంగంలోనే కాదు, ఆలోచనల రంగంలో కూడా ప్రభావితం చేయాలి.
ఆలోచనల రంగంలో కూడా ప్రభావితం చేయడానికి ఇవాళ వస్తున్నటువంటి ఆలోచనే కార్పొరేట్ కమ్యూనల్ ఎక్సెస్. అంటే కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు అనుసరించడమే కాకుండా ప్రజల్ని ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక మత ఉన్మాద ఒక సంస్కృతిని ఆలోచన విధానాన్ని కూడా సమాజంలో బలంగా ప్రవేశపెడుతోంది. ఈ రియాక్షనరీ ఐడియాలజీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీరు ఇలా వర్కింగ్ క్లాస్ పైన, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వర్కింగ్ క్లాస్ పైన చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. సో అందువల్ల ఈ తీవ్రమైన స్థాయిలో ఒక రియాక్షనరీ ఐడియాలజీ, రియాక్షనరీ కల్చరల్ థింకింగ్ ఉన్నంత కాలం మనం ఏ ఉద్యమాలు జరిపినా కూడా ఆ ఉద్యమాలు ఒక రాజకీయ పరిణతిని పొంది రాజకీయ శక్తుల బలాబలాల మార్పుకు దోహదం చేయదు. అందువల్ల ఉద్యమాలు వాటి లక్ష్యాలను సాధించుకోవడము, కార్మిక వర్గ ఆర్థిక డిమాండ్లు సాధించుకోవడం కష్టమవడమే కాదు, కార్మిక వర్గ ఆర్థిక డిమాండ్ల సాధనకు, కార్మిక వర్గ ఉద్యమాల వ్యాప్తికి ఉపయోగపడేటువంటి ఒక రాజకీయ శక్తుల బలాబలాల్లో మార్పు రాకుండా ఈ ఆలోచన సరళి, ఈ ఆలోచన ధార నిరోధిస్తూ వస్తుంది. అందువల్ల కార్మిక వర్గం కేవలం తమ ఆర్థిక డిమాండ్ల పైన పోరాడమే కాకుండా తమ పొలిటికల్ స్ట్రైకింగ్ పవర్ ను సంతరించుకోవాలి అంటే ఒక రాజకీయ పోరాట శక్తిగా ఎదగాలి అంటే ఆలోచనల రంగంలో జరగాల్సినటువంటి వర్గ పోరాటం వాస్తవంగా చాలా పెద్ద పోరాటం. ది క్లాస్ స్ట్రగల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఐడియాస్, క్లాస్ స్ట్రగల్ ఇన్ ద రియమ్ ఆఫ్ ఐడియాస్ ను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. సో ఒకవైపు ఈ ఆర్థిక విధానాలకు ఆతరుగా ఉన్నటువంటి రాజ్యానికి, రాజకీయ శక్తులకు ఆలోచనల ఉత్పత్తి పైన, పంపిణీ పైన ఒక బలమైన ఆధిపత్యం కలిగి ఉంటుంది, ఆధిపత్యాన్ని పెంచుకుంటుంది. మీరు గమనించండి, ఇవాళ మీడియా పైన ఆధిపత్యం మామూలు ఆధిపత్యం కాదు. ఇలా మీరు ఏ తెలుగు టెలివిజన్ ఛానల్ అయినా అడగండి, మేము రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించలేము, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేము, మీరు ఈ ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఏమైనా చర్చిద్దాం అనే దశకు మీడియా కూడా చేరుకుంది. మీరు గమనించండి, మీడియా బలంగా ప్రభుత్వాల్ని ఎదుర్కొని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని కాస్త కోల్పోతూ వస్తుంది. సో కొన్ని ఆల్టర్నేట్ మీడియా సోర్సెస్ మినహా, కొన్ని వెబ్సైట్స్ మినహా ఈ పాత్రను బలంగా పోషించేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే మీడియాలో ఉన్నటువంటి ఒక వ్యవస్థాగత పరమైన కారణాల రీత్యా కావచ్చు, ప్రతి క్షణము మీడియాను మానిటర్ చేయడం 24 గంటల టెలివిజన్ యుగంలో సాధ్యం కాదు గనక ప్రజానుకూల ఆలోచనలు కొంత క్రీప్ కాగలుగుతున్నాయి తప్ప ఒక సమర్థవంతంగా ప్రజానుకూల ఆలోచనలను ఒక స్వతంత్ర మీడియా వ్యవస్థల ద్వారా జనంలోకి తీసుకెళ్లడం అనేది ఇప్పటి రోజుల్లో సాధ్యం కాదు. మీరు నా వ్యక్తిగత అనుభవాలు కూడా నేను చెప్తాను. నేను ఒక ప్రఖ్యాత వెబ్సైట్కు రాసేవాడిని, అంబానీల వెబ్సైట్. దాదాపు 2019-20 ప్రాంతంలో 100 వ్యాసాలు రాశాను. కానీ అకస్మాత్తుగా ఎవరో చెప్పేశారు, సార్ మీరు మీ వ్యాసాలు ప్రచురించలేము అని. సో ఆ తర్వాత నేను ఆ వెబ్సైట్ యొక్క స్వభావాన్ని చూస్తే ప్రతిరోజు మోడీ ప్రభుత్వాన్ని సమర్థించడము, మోడీ ప్రభుత్వాన్ని పొగడము అనేది ఇప్పుడు ఆ వెబ్సైట్ స్వభావంగా మారింది. అంటే ఈ స్వభావ మార్పు నాగేశ్వర్ను రాయకూడదు అనటానికి మధ్య సంబంధం ఉన్నది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక టెలివిజన్ డిబేట్కు పిలుస్తూ చెప్పేది ఏంటంటే, సార్ మీరు మోడీ అని అనకండి, కావాలంటే ప్రభుత్వం అనండి, కానీ మోడీ అని అనకండి, వీలైతే ప్రభుత్వాన్ని కూడా అనకండి. పెట్రోల్ ధరలు పెరగడం మంచిది కాదు అనండి, అంతే. పెట్రోల్ ధరలు ప్రభుత్వం పెంచుతుంది అనకండి. ఎక్సైజ్ సుంకం పెరిగింది అనండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచింది అని అనకండి అని చెప్పే దశకు చేరుకున్నారు. అంటే మొదలు అంటే మోడీ అనకూడదు, లేదు వీలైతే ప్రభుత్వం కూడా అనకూడదు, కేంద్ర ప్రభుత్వం అనకూడదు, వీలైతే ప్రభుత్వాన్ని కూడా అనకూడదు, మీరు పెంచిందని అనకూడదు, పెరిగింది అనండి అని చెప్తున్నారు. సో అంటే ఈ దశకు మీడియా మేనేజ్మెంట్ కూడా చేరింది. మీరు ఇవాళ మీడియాలో చూడండి, ఇప్పటికే అంబానీల ఆధిపత్యం ఉంది. అదానీ త్వరలో మీడియాలో అదానీ కూడా ఎంటర్ అవుతుంది, అదానీ కంపెనీకి కూడా. అంటే ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక ప్రజల అభిప్రాయాన్ని బలంగా ప్రభావితం చేసే పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా కార్మిక వర్గ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా ఉండగలుగుతున్నారు. సిఐటియు అనుభవంలోనే చెప్తాను, ఢిల్లీలో సిఐటియు నాయకత్వంలో
ఈ అసంఘటిత రంగ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినప్పుడు చాలా రోజుల పాటు మీడియాలో సానుకూల కవరేజ్ వచ్చింది. కారణం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయము, ఇతర విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పిల్లలు, ప్రగతిశీల భావాలతో ఉన్నటువంటి యువత మీడియాలో ఉండి ఈ అసంఘటిత కార్మికోద్యమానికి స్పందిస్తూ వార్తలు రాశారు. కానీ ఎప్పుడైతే ఇది ఒక దశకు వచ్చి యాజమాన్యాల లక్ష్యాలకు భంగం వాటిల్లబోతోంది అని గుర్తించాక ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రిక సంపాదకీయం రాసి తీవ్రంగా వ్యతిరేకించింది సమయం. మీరు కొన్ని అధ్యయనాలు కూడా చెప్తాను. ఇప్పుడు లేబర్ కోడ్ పైన మీడియా కవరేజ్ మీరు చూడండి. అసలు ఉంటే మౌనము, తెలుగు మీడియా అయితే పూర్తిగా మౌనము లేదు. ఇంగ్లీష్ మీడియాలో కూడా లేబర్ కోడ్కు అనుకూలంగా ఎన్ని వార్తలు అయితే చూడండి. అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ ఎన్ని అనుకూల వార్తలు వ్యాసాలు అయితే చూడండి. అందువల్ల నామ్ చామ్స్కీ అన్నట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెప్ట్ అంటే ఉత్పత్తి ఆమోదాన్ని తయారీ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. అందువల్ల రెండవ సవాల్ ఏంటంటే ఈ సైద్ధాంతిక భావజాల ప్రభావం నుంచి కార్మిక వర్గాన్ని బయటపడేయకుండా, సంఘటిత కార్మిక వర్గాన్ని బయటపడేయకుండా సాధ్యం కాదు భవిష్యత్తులో కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అందువల్ల ఈ ఆలోచనల రంగంలో జరగాల్సిన వర్గ పోరాట ప్రాధాన్యత కార్మికుల దినసరి సమస్యలకు, రాజకీయ ఆర్థిక విధానాలకు, కార్మికుల దైనందిన జీవిత డిమాండ్లకు, రాజకీయ సైద్ధాంతిక అంశాలకు మధ్యనున్న సంబంధాన్ని కార్మిక వర్గానికి అర్థం చేయించకుండా ఎన్ని పోరాటాలు జరిగినా ఒక దశ వరకే ఈ పోరాటాలు విజయవంతమవుతాయి. అందువల్ల ఆ రకమైనటువంటి ఆలోచనల వర్గ పోరాటానికి సంఘటిత కార్మిక వర్గం నాయకత్వం వహించాలి. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఆ అద్భుత అవకాశం ఇస్తుంది. ఇలా మీడియా ఆధిపత్యం లేదు. మనకు పత్రికా యజమానికి కావాల్సిన అవసరం లేదు, టీవీ ఛానల్ యజమానికి కావాల్సిన అవసరం లేదు. మనమే ఒక పత్రికగా, మనమే ఒక టీవీగా సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా విస్తృత ప్రజానీకానికి ప్రజానుకూల ఆలోచనలను తీసుకెళ్ళాలి. ఇది నా అనుభవం, స్వీయ అనుభవంలో కూడా చూశాను. ఎల్ఐసి ప్రైవేటీకరణ పైన మాట్లాడితే 90,000 మంది చూశారు. బ్యాంకుల విలీనంపై మాట్లాడితే 2.5 లక్షల మంది చూశారు. ఇలాంటి ఉదాహరణలు అనేకం చెప్పండి. ఒక భవన నిర్మాణ కూలీల సమస్యల మీద మాట్లాడితే 25,000 మంది చూశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడితే 45,000 మంది చూశారు. ఇలా లక్షలాది మందికి చాలా సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా మన ఆలోచనల్ని కూడా జనానికి తీసుకెళ్లి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పోటీగా రాజ్యము, పాలక వర్గము చేస్తున్నటువంటి ఒక ఆలోచనల ఆధిపత్యాన్ని సవాల్ చేసేటువంటి ఒక ఆలోచనల వర్గ పోరాటానికి కూడా కార్మిక వర్గ నాయకత్వం వహించాలి. సిఐటియు లాంటి కార్మిక సంఘాలు దీంట్లో ముందుండాలి. ఇక మూడవది, ఎప్పుడైతే ఈ కర్తవ్యాన్ని మనం సాధించలేము, జరుగుతున్న పరిణామం ఏంటి అంటే 2 పరిణామాలు నాకు కనబడుతున్నాయి. ఒకటి, వర్క్ ప్లేస్ లో కార్మిక సంఘాలతో ఉంటున్నాడు, కార్మిక పోరాటాల్లో ఉంటున్నాడు, కానీ ఇంటికి వెళ్ళాక అందుకు పూర్తి విరుద్ధమైన రాజకీయ వైఖరి తీసుకుంటున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతారు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాడతారు, కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు పోరాడతారు. కానీ ఇంటికి వెళ్ళాక సరిగ్గా ఈ విధానాలను రచిస్తున్న రాజకీయ శక్తులకు వెనకాలే ఉంటారు, ఆ రాజకీయ శక్తులకే ఓటు వేస్తుంటారు. సో అందువల్ల ఈ ఎమినెంట్ డిస్కనెక్ట్ బిట్వీన్ వర్క్ ప్లేస్ అండ్ హోమ్ అంటే 4 గోడలు, వర్క్ ప్లేస్ యొక్క 4 గోడల మధ్య పెద్ద ఎత్తున ఒక రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కార్మిక వర్గం, ముఖ్యంగా మధ్యతరగతి వర్గం, ఇంటికి వెళ్ళాక ఆ రాజకీయ చైతన్యాన్ని పూర్తిగా వర్క్ ప్లేస్ లోనే ఆపేసి ఆ బీరువాలో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇందుకు పూర్తి విరుద్ధమైన రాజకీయ భావాల్ని, పూర్తికి విరుద్ధమైన ఆలోచనలను కలిగి ఉంటున్నాయి. సో దీనికి పరిష్కారం ఆలోచించగలగాలి. అందువల్ల కార్మిక వర్గ పోరాటాలు కేవలం వర్క్ ప్లేస్ కు మాత్రమే పరిమితం కాకుండా వర్క్ ప్లేస్ ను ప్లేస్ ఆఫ్ రెసిడెంట్ నివాస ప్రాంతానికి కూడా ఎక్స్టెండ్ అయ్యి పనిచేసే చోటు నివాస ప్రాంతాల మధ్య అనుసంధానము, సమన్వయము సాధించకపోతే
రాబోయే కాలంలో వర్క్ ప్లేస్ లో కూడా వీళ్ళ యూనిటీ సాధ్యం కాదు. అందువల్ల ఇది మూడవ సవాల్. ఇక నాలుగవది ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆలోచనల రంగంలో పోరాటాన్ని విజయవంతం కాదు, జరగబోయే మరో ప్రమాదం ఏంటంటే కంపార్ట్మెంటలైజేషన్ పెరుగుతుంది, ఫెడరల్ ధోరణులు పెరుగుతున్నాయి. అంటే బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు బ్యాంకింగ్ రంగంలో ఉదార ఆర్థిక విధానాన్ని వ్యతిరేకిస్తారు, కానీ బిఎస్ఎన్ఎల్ రంగంలో వ్యతిరేకించారు. ఇన్సూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు ఇన్సూరెన్స్ లో వ్యతిరేకిస్తారు. అసంఘటిత కార్మిక రంగంలో ఈ విధానాన్ని వ్యతిరేకించారు. అంటే ఒక రంగంలో ఉదార ఆర్థిక విధానాన్ని వ్యతిరేకించే కార్మిక వర్గం మరో రంగంలో అదే విధానాన్ని సమర్థిస్తూ ఉంటారు, ఆ విధానాలు సరైనవని వాదిస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ ఫలితంగా జరగబోయేది ఏంటంటే, ఈ వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మధ్య ఐక్యత, యునైటెడ్ స్ట్రగుల్ అనేది సాధ్యం కాకుండా పోతుంది. ఆ యునైటెడ్ స్ట్రగుల్ కు పిలిపించినప్పుడల్లా కార్మిక సంఘాల నాయకులు తప్ప సాధారణ కార్మిక వర్గం స్పందించినటువంటి అనుభవం తగ్గిపోతుంది. మీరు గమనించండి, రైతు చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పిలిపిస్తే ఆ మీటింగ్ లో ఎవరుంటున్నారంటే వివిధ సంఘాల నాయకులు ఉంటున్నారు. కానీ జనరల్ కార్మిక వర్గం రైతు చట్టాలపైన పోరాడాలి, ఇది న్యాయమైంది అని చెప్పి స్పందించిన తీరు మనకు కనబడం లేదు. సో కార్మిక సంఘాల నాయకులు వద్దన్న వస్తారు, వాళ్ళకి ఆల్రెడీ చైతన్యం ఉంటుంది, సంఘ ప్రభావం ఉంటుంది, సంఘ నాయకత్వానికి జవాబుదారీతనం ఉంటుంది. కానీ సాధారణ కార్మిక వర్గం ఎందుకు రావడం లేదు? బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు సాధారణ అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ రంగ కార్మికులు వచ్చి బ్యాంకు ఉద్యోగుల సమ్మె కరెక్ట్ అని చెప్పి స్పందిస్తున్నారా? నాయకుల చూపన్యాసాలు ఇస్తున్నారు తప్ప జనరల్ ప్రజానీకము స్పందించడం అంటే పోనీయండి, వచ్చి ధర్నాలో పాల్గొనక పక్క పెట్టండి. వారి వారి సామాజిక మాధ్యమాల్లోనే, ఓ వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో ఇంకో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు, ఇది న్యాయమైన సమ్మె, ఈ సమ్మకు మనం అందా స్పందించాలి అని ఒక మాట అనటానికి కూడా సిద్ధపడుతున్నారా? ఎందుకు ఈ రకమైన స్టైలోస్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే ఎవరి ప్రపంచంలో వారు, ఎవరి గదుల్లో వారు ఎందుకు ఉంటున్నారు? ఈ గదుల తలుపుల్ని, కిటికీల్ని బద్దలు కొట్టి, అవసరం వస్తే గోడల్ని కూడా తొలగించి, అన్ని రంగాల్లో కార్మికులు ఒకరి సంఘీభావాన్ని తెలుపుకునే రీతిలో ఆలోచన సరళి పెరగకపోతే మనం ఇచ్చేటువంటి ఉద్యమాలు కానీ, పిలుపులు కానీ నాయకుల ఐక్యతకు పనికొస్తుంది తప్ప విస్తృత కార్మిక వర్గ ఐక్యతకు పనిచేయదు. నాయకుల ఐక్యత మాత్రమే సాధిస్తే అది టోకెన్ యూనిటీగా ఉంటుంది తప్ప రియల్ వర్కింగ్ క్లాస్ యూనిటీగా ఉండదు. ఇక ఐదవది, ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల సామాజిక జీవితంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ మార్పు సంఘటిత కార్మిక ఉద్యమం పోరాడి కొన్ని రంగాల్లో మెరుగైన వేతనాల్ని సాధించింది, మెరుగైన జీవన ప్రమాణాన్ని సాధించింది, ఆర్థిక ప్రయోజనాలను సాధించింది. ఎప్పుడైతే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు వచ్చాయో భౌతిక పరిస్థితులు ఆలోచనలు మారుస్తాయన్నట్లు నిన్నటి దాకా శ్రామిక వర్గ ఆలోచనలతో ఉన్న వారు కాస్త ఆ ఆలోచనలకు దూరంగా వెళ్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. నేను ఒక హైపోథెసిస్ మీ ముందు పెడుతున్నాను. వేజెస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, సాలరీస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం తగ్గుతోంది అనేది నా అనుమానం. నేను మా విశ్వవిద్యాలయాల్లో చూశాను. మేము గత 3 దశాబ్దాలుగా నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆ యూనివర్సిటీలో చేరినప్పుడు నా జీతం 2500తో మొదలైంది. మొదటి పే రివిజన్లో 8000 ఇవాళ 2 లక్షలు దాటి 8,000, 10,000, 20,000, 40,000 జీతాలు ఉన్నప్పుడు మా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు చాలా సామాజిక స్పృహ కలిగి ఉండేవారు, రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించేవారు, తమ హక్కుల కొరకు కూడా పోరాడేవారు. 2 లక్షలు దాటిన తర్వాత అన్ని ఆగిపోయాయి. సో ఆలోచనలు ఆగిపోయాయి. ఎందుకంటే మనిషి ఆర్థిక వాదం వైపు వెళ్తున్నారు, వినిమయ వాదం వైపు వెళ్తున్నారు. ఆర్థిక వాదము, వినిమయ వాదము ఎప్పుడైతే ఎక్కిందో లీజర్ టైం స్పెండింగ్ లో మార్పులు వస్తున్నాయి. అంటే తనకున్న లీజర్ టైం ఎలా స్పెండ్ చేయాలి. ఒకప్పట్లాగా లీజర్ టైం స్పెండింగ్ లో ఓ 2 గంటలు నేను సెమినార్కి వెళ్ళి ఆ సెమినార్ విని ఇంత అవగాహన పెంచుకుంటాను, లేదు ఒక మీటింగ్కి వెళ్తాను అనే ఆలోచన సరళి నుంచి ఈ లీజర్ టైం స్పెండింగ్ నాకు మరింత మెరుగైన ఆర్థిక ప్రయోజనాల కొరకు ఎలా వాడాలి, లేదంటే
వినోదానికి ఎలా వాడాలి అనే ధోరణి పెరిగింది. టెక్నాలజీ ఈ ధోరణిని యాక్సెంచువేట్ చేసింది, మరింతగా పెంచింది. ఎందుకంటే ఇవాళ నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే అది ఒక టెలివిజన్, అదొక వార్తాపత్రిక, అదొక సినిమా థియేటరు, అదొక వీడియో, ఒక క్రీడా ప్రాంగణము, అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ వచ్చిందో మనిషి సంఘజీవిగా ఉండాల్సిన మనిషి కాస్త పూర్తి స్వీయ ప్రపంచంలోకి నెట్టివేయబడుతున్నాడు, వ్యక్తిగత జీవితంలోకి నెట్టివేయబడుతున్నాడు. సో ఈ మార్పును ఛేదించి మనము సాధించాలంటే, ఎందుకంటే నా అనుభవం కూడా 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం సెమినార్ పెడితే హైదరాబాద్లో 500-600 మంది కనీసం వచ్చేవారు. ఇప్పుడు 100 మంది 200 మంది రావడం కష్టమవుతుంది. మొదట్లో ఈ పాండమిక్ బిగినింగ్ లో ఆన్లైన్ లో వచ్చేవారు, ఇప్పుడు ఆన్లైన్ లో రావడానికి కూడా కష్టపడుతున్నారు. సో ఆఫ్లైన్ లో రావడానికి కష్టమై ఆన్లైన్ లో రావడానికి కూడా కష్టపడేటువంటి దశకు సమాజం నెట్టివేయబడుతుంది. అందువల్ల దీన్ని ఛేదించాలి అంటే దీనికి మార్గం ఒకటి, మనిషి కార్మిక వర్గ ఆలోచన స్వభావాన్ని, మధ్యతరగతి ఆలోచన స్వభావాన్ని మనం ప్రభావితం చేయగలిగితే తప్ప, అంటే వ్యక్తిగత జీవన విధానమే కాదు సమిష్టి జీవన విధానానికి కూడా సమయం కేటాయించాలి, సంఘ చైతన్యానికి కూడా సమయం కేటాయించాలి అనే భావన పెరగాలి. సో మతం ఆధారిత ఆలోచన సరళి కూడా మనిషిని ఈ వాస్తవిక జీవితం నుంచి దూరంగా ఒక అవాస్తవికమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కానీ మతంలోనే ఉన్న అంశాలను కూడా చెబుతూ సమాజంలో సామాజిక చైతన్యాన్ని కలిగించాలి. నేను ఈ మధ్య ఒక మీటింగ్ లో పాల్గొంటూ ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. కానీ ఆదిశంకరాచార్యుడు ఏం చెప్పాడు? వ్యక్తి ఆత్మ, సమాజం పరమాత్మ. వ్యక్తి ఆత్మ పరమాత్మల కలయికే అద్వైతమైనప్పుడు వ్యక్తి సమాజ కలయికే అద్వైతం కాదా అని చెప్పాడు. చాలా మందికి అప్పటిదాకా ఆలోచించేవారు కూడా నిజమే కదా, మరి శంకరాచార్యులు కూడా చెప్పారు కదా. మార్క్స్ చెప్పారంటే వినని వాళ్ళు చాలా మంది ఉంటారు, శంకరాచార్యులు చెప్తే వినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి శంకరాచార్యులు కూడా చెప్పారు కదా. సో దీనికి సమాజంలో అందరికీ అవకాశాలు రావాలి అని. సో రామానుజాచార్యులే చెప్పారు కదా. రామానుజాచార్యుల వారికి నారాయణ మంత్రాన్ని గురువు చెప్పించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు, చెబితే నరకానికి పోతావంటే రామానుజాచార్యుడు బయటికి వచ్చి గుడి గోపురం ఎక్కి జనాలందరినీ ఆహ్వానించి అందరికీ కూడా నారాయణ మంత్రాన్ని జపిస్తాడు, నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు గురువు గారు వచ్చి నువ్వు చెప్పితే నరకానికి పోతావు అన్నావు కదా అంటే, ఈ వేలాది మంది స్వర్గానికి మోక్షం లభించడానికి నేను నరకానికి పోయినా మంచిదే అంటాడు. అంటే ఒక వ్యక్తి నరకానికి పోయినా నష్టమేమి లేదు, ఇన్ని వేల మంది మోక్షం లభిస్తే. సో ఈ సామాజిక చైతన్యము ఆధ్యాత్మిక రంగంలో కూడా అక్కడ ఇక్కడ కనబడుతుంది. అన్ఫార్చునేట్లీ మతంలో ఉన్న ఛాందసవాదాన్ని మాత్రమే రైట్ వింగ్ ఐడియాలజీ చెప్తోంది. మతంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఆలోచనలను వాళ్ళు చెప్పరు. మతంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఆలోచనలను కూడా చెప్పడానికి మనం ఎందుకు వెనకాడాలి అంటారు. అందుకే ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అన్ని అంశాలు, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే కేవలం ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక సాంస్కృతిక రంగంలోనే కాదు, చివరకు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆలోచనల వర్గ పోరాటం జరగాలి, క్లాస్ స్ట్రగల్ ఇన్ ఐడియాస్ జరగాలి. అయ్యా రామానుజాచార్యులే చెప్పారు, ఒక్కరి ప్రయోజనం కాదు వేలాది మంది ప్రయోజనం కావాలి అన్నారు. ఒక్క అంబానీ అదానీల ప్రయోజనం కాదు, కోట్లాది భారత ప్రజల ప్రయోజనాలు కావాలి. ఇవాళ కోట్లాది భారత ప్రజల ప్రయోజనాల కొరకు నిలబడే ఆర్థిక విధానాలకు కావాలా, లేదు అంబానీ అదానీ లాంటి ఒకరిద్దరి కార్పొరేట్ శక్తుల ఆర్థిక ప్రయోజనాలకు నిలబడే రాజకీయాలకు కావాలా? మీరు నిజంగా రామానుజాచార్యుని భక్తులే అయితే కోట్లాది మంది ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు నిలబడాలి, కోట్లాది మంది ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు నిలబడే రాజకీయాల వైపు ఉండాలి, వ్యక్తుల ఒక్కరిద్దరి వరకు కాదు. అందుకే రామానుజాచార్య చెప్పాడు, నేను నరకానికి పోయినా మంచిదే, వేలాది మంది మోక్షం లభిస్తే చాలన్నారు అని చెప్పగలిగాను. అందువల్ల ఆర్థిక రంగం నుంచి ఆధ్యాత్మిక రంగం వరకు అన్ని రంగాల్లో కూడా ఈ ఆలోచనల సంఘర్షణను ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యము, ఆలోచనల నేపథ్యాన్ని ఛేదించి
మనం ముందుకు పోలేం. ఇలా ఆర్థిక విధానాలు వ్యతిరేకిస్తే కూడా దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని ఒక అటాక్ జరుగుతున్న సమయంలో నిజమైన ధార్మిక సంస్కృతిని కూడా ఏమిటి అనేటువంటిది కూడా ఒక స్ట్రగుల్ చేయాల్సినటువంటి సమయం ఆసనమే. దానితో పాటు ఈరోజు వర్కింగ్ క్లాస్ క్యారెక్టర్లో కూడా మార్పు వచ్చింది. ఇటీవల సిఐటియు బృందాలు వివిధ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఏరియాస్ పర్యటించినప్పుడు కూడా వారి అనుభవంలో కూడా రాసింది చదివాను నేను. ఏం చెప్పారు? పెద్ద ఎత్తున మైగ్రెంట్ లేబర్, అంటే బీహార్ నుంచో, బెంగాల్ నుంచో, ఇంకెక్కడి నుంచో వచ్చిన మైగ్రెంట్ లేబర్ ఉన్నారు. సో ఈ ఒకవైపు వలస కూలీలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలలో వర్క్ స్పేస్ లోకి వచ్చారు, మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. సో ప్రజలు ఎలా ఐక్యమవుతారు అంటే ప్రజల్ని కార్మిక వర్గాన్ని ఐక్యతకు ఈ హెటరోజినిటీ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్, అంటే కార్మిక వర్గంలో ఉన్న ఈ వైవిధ్యభరితమైన పరిస్థితులు ఇవాళ ఐక్యతకు కూడా ఒక సవాల్గా మారింది. ముఖ్యంగా మీరు వలస కూలీలను ఆర్గనైజ్ చేయడంలో ఉండే ఇబ్బంది అదే. ఎందుకంటే వాళ్ళు మోర్ వల్నరబుల్, వారిని ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు, తక్కువ వేతనాలు ఉన్నారు, మోర్ ఎక్స్‌ప్లాయిటేటివ్ కండిషన్స్ ఉన్నాయి. సో అందువల్ల వర్క్ కల్చర్ లో వస్తున్నటువంటి ఈ మార్పు, ఒక్కసారి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక అసలు ఒక 100 మంది ఒక చోట పనిచేసేటువంటి అవకాశమే లేనప్పుడు ఆ 100 మందిని ఐక్యం చేసే అవకాశం ఎక్కడికి వస్తుంది? సో అందువల్ల ఈ కొత్త టెక్నాలజీ ఆధారిత ప్రపంచం ఇవాళ ఐక్యత కొత్త రకమైనటువంటి సవాళ్ళు సృష్టిస్తుంది. అదే సమయంలో దీన్ని కొత్త రకమైన యూనిటీని కూడా తెస్తుంది. ఇప్పుడు ఇవాళ గిగ్ ఎకానమీ ఏర్పాటుతో జరిగిన మార్పు ఏంటి? ఇవాళ స్విగ్గీ లాంటి సంస్థల్లో కూడా పోరాటాలు జరుగుతున్నాయి. అందువల్ల సమాజంలో వస్తున్నటువంటి ఈ మార్పులు, సామాజిక సాంస్కృతిక పరమైన మార్పులు, ఆర్థిక రాజకీయ పరమైన మార్పులను కార్మిక వర్గాలు ఎడ్యుకేట్ చేయకుండా కార్మిక ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లలేము. నయా ఉదారవాద విధానాల యొక్క సమగ్ర ప్రభావాన్ని కార్మిక వర్గంలో అవగాహన కల్పించే దిశగా ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ సమావేశాలు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను.